తూట్లు పొడుస్తూ మరి 2024లో ఫిబ్రవరి 8వ తారీఖు నాడు జీవో 29 తీసుకురావడం జరిగింది. ఇది ఒక పెద్ద కుట్రలాగా అనిపిస్తూ ఉన్నది. ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంటులో రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ మేము సామాజిక న్యాయం కోసమే నిలబడుతున్నామని ఒకవైపు రాహుల్ గాంధీ గారు అంటున్నారు. మరోవైపు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పూర్తిగా తూట్లు పొడుస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి జీవో 55 తీసుకొచ్చి అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగాలి, పరీక్షల్లో ఉండే అన్ని దశల్లో కూడా సముచిత న్యాయం ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు జీవో 55 తీసుకొస్తే ఏ కారణం లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో జరిగిన ఒక సుప్రీంకోర్టు కేసు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఆ జీవో 55ను రద్దు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగా మేఘాల మీద జీవో 29 తీసుకొచ్చి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం జరగాలనో స్పష్టంగా వివరించిన జీవో 55 స్థానంలో జీవో 29 తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిందని చెప్పేసి చెప్పడం కోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినాం. ఇక విషయానికి వస్తే మిత్రులారా, రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 14 ప్రకారం కానీ ఆర్టికల్ 16 క్లాజ్ 4 ప్రకారం కానీ బలహీన వర్గాలకు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు అంటే ఓబీసీలు కావచ్చు, రిలీజియస్ మైనారిటీలు కావచ్చు, పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు కావచ్చు, స్పోర్ట్స్ కోటా కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇవి ప్రతి దశలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనేది రాజ్యాంగం చెప్తా ఉన్నది. చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఇదే విషయం చెప్తున్నాయి. సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా సామాజిక న్యాయం పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాథమిక సూత్రానికి, రాజ్యాంగబద్ధమైన సూత్రానికి తూట్లు పొడుస్తూ ఉన్నది. దానివల్ల చాలామంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. ఇక గ్రూప్ 1 ఎగ్జామ్ విషయానికి వస్తే మీ అందరికీ కూడా తెలుసు, ఆనాడు కేసీఆర్ గారు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా గ్రూప్ 1లో ప్రిలిమినరీలో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి, మెయిన్లో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలనేది చాలా స్పష్టంగా ఒక జీవో నెంబర్ 55 ద్వారా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ, నిరుద్యోగుల్లో సామాజిక న్యాయం కూడా పాటించకుండా, రాజ్యాంగం చెప్పిన ఇవి పాటించకుండా జీవో 29 తీసుకొచ్చి, దానికి ఉదాహరణకు మీకు గ్రూప్ 1లో 563 పోస్టులు ఆనాడు కేసీఆర్ గారు 503 పోస్టులకు ఇస్తే ఈ ప్రభుత్వం 60 పోస్టులు ఎక్స్ట్రాగా కలిపి 563 పోస్టులకు 21 జూన్ 2024లో మరి మళ్ళీ ఇచ్చి తర్వాత ఎగ్జాము జూన్ 9 నాడు కండక్ట్ చేసిండ్రు. రిజల్ట్స్ జూలై 28 నాడు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు. టోటల్గా ఈ ఎగ్జామ్కు ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 3,02,172 మంది. మరి ఒక పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్కు సెలెక్ట్ చేయాలంటే 1:50 నిష్పత్తిలో 50 మంది అభ్యర్థులను ఒక పోస్టుకు చేస్తే టోటల్గా 28,150 మంది అభ్యర్థులు రావాలి. 28,150 మంది అభ్యర్థులను కేసీఆర్ గారు తలపెట్టిన జీవో 55 ప్రకారం సెలెక్ట్ చేస్తే అందులో ఈ 563 పోస్టుల్లో రిజర్వ్ చేయబడని అంటే ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కోటాలో ఉండే పోస్టులు 209. అంటే ఈ 40%, ఈ ఎల్లో పచ్చ కలర్లో ఉన్న ఈ పోస్టులు 209. వీటి కోసం
10,450 మంది అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు 60% పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 60% పోస్టులు టోటల్గా 17,700 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అది జీవో 55 చెప్తున్నది. కానీ జీవో ఇంకో